ఇండియా ఏ బుక్ కల్చర్ అండ్ టూరిజం. ఈ చాప్టర్లో మనకు మోర్ ఆఫ్ టూరిజం కన్నా కల్చర్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అవార్డ్స్ ఎవరు ఇస్తారు, అవార్డుల పేర్లు ఏంటి, ఇలా ఉంటుంది. బట్ మనం యాజ్ అన్ ఇండియన్ కానీ ఏదో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ యూ హ్యావ్ టు నో అబౌట్ మనకుండే గ్రేటెస్ట్ 7,000 ఇయర్స్ హిస్టరీ గురించి, దాని ప్రాస్పెక్ట్స్ గురించి మనకు ఎక్కువ ఇంపార్టెంట్. సో నేను దాన్ని ఈ ఎపిసోడ్ మొత్తం కూడా అలా మాడిఫై చేశాను. సో హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ షో యూపీఎస్సీ రేడియోకి స్వాగతం. తెలుగు స్టేట్స్లో ద వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ షో. ఇండియా గురించి మొత్తం తెలుసుకునే ఈ ప్రాసెస్లో మనం సీజన్ 3లో ఉన్నాం. ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 5లో ఉన్నాం. కల్చర్ అండ్ టూరిజం ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. అండ్ ఈ ఇండియా ఇయర్ బుక్ సిరీస్ ఖచ్చితంగా వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఎందుకంటే ఇండియాలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ యొక్క సోర్స్, ఆరిజిన్, ఇండియా యొక్క హిస్టరీ, డైవర్సిటీ, జోగ్రఫీ అండ్ సోషల్ ఇష్యూస్ ఆఫ్ ఇండియా అన్నీ ఈ పాడ్కాస్ట్ సిరీస్లో మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఎపిసోడ్ నెంబర్ 5 కల్చర్ అండ్ టూరిజం. ఇండియాలో 32 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న పెద్ద కంట్రీలో 7,000 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఈ ఇండియాకి, ఇండియాలో జరిగే చేంజెస్, ఇండియాలో ఉండే ప్రాబ్లమ్స్ అండ్ ఇండియాలో పర్టికులర్లీ ఈ ఎపిసోడ్లో మనం కల్చర్ అండ్ టూరిజంలో జరిగే ఆపర్చునిటీస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ మనకుండే ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ చాలా పెద్దగా వచ్చింది, ఆల్మోస్ట్ 55 minutes వచ్చింది. సో దీన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 1లో యూ విల్ హ్యావ్ మోర్ అబౌట్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని తర్వాత హరప్పా కన్నా ముందు లైక్ మెగాలిథిక్ బరియల్ సైట్స్ కానీ, దానివల్ల దాని యొక్క ఇంపార్టెన్స్, అప్పట్లో పౌట్రీ ఎలా ఉండేది, దాని తర్వాత మనకు మొఘల్స్ కానీ, అంటే మొఘల్ ఆర్కిటెక్చర్ కానీ, అండ్ మిడివల్కి తర్వాత మోడర్న్ ఆర్కిటెక్చర్, పార్లమెంట్ బిల్డింగ్ అండ్ ప్రెసిడెంట్ భవన్స్ ఎలా ఉంటాయి, అండ్ వేరియస్ పెయింటింగ్స్, ఆర్ట్ ఫామ్స్, వీటి గురించి చెప్పాను. అండ్ పార్ట్ 2లో ఐ హ్యావ్ డిస్కస్డ్ మోర్ అబౌట్ టూరిజం సెక్టర్, టూరిజంని ఎలా డెవలప్ చేయాలి, ప్రాస్పెక్ట్స్ ఆఫ్ టూరిజం అంటే ఏంటి, ఈ అవార్డ్స్ లైక్ లలిత కళా అకాడమీ, సాహిత్య నాటక అకాడమీ, వీటి గురించి, మోర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, సిసిఆర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హోప్ ఈ 2 partsని మీరు ఖచ్చితంగా వినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఇండియా, మనకెవరు చెప్పని ఇండియా, మనం మర్చిపోయిన కల్చర్ ఆఫ్ ఇండియా. సో ఐఎమ్ ట్రయింగ్ టు రీవ్యామ్ దిస్ కల్చర్. సో హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇండియాలో వీ హ్యావ్ గ్రేట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా. ఏన్షియంట్ ఇండియా చూసుకున్నట్లయితే మనకు హరప్పన్ ఆర్ట్ ఉంటుంది, హరప్పన్, మౌర్యన్ అని, అండ్ పోస్ట్ మౌర్యన్గా గుప్తా ఎరాలో మనకు పెద్ద పెద్ద స్ట్రక్చర్స్, అండ్ సౌత్ ఇండియన్ ఆర్ట్గా కూడా డివైడ్ చేసుకుంటాం. అంటే ఇండియన్ ఆర్ట్ని మనం జనరల్గా ఏన్షియంట్ ఇండియా ఆర్ట్గా, మిడివల్ ఇండియా ఆర్ట్గా, మోడర్న్ ఇండియా ఆర్ట్గా, అండ్ ఇన్ కేస్ మిడివల్ ఇండియాలో అనుకోండి వీ హ్యావ్ మనకు ముస్లిం డామినేషన్, ఇస్లాం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీ సుల్తనేట్స్ అండ్ మొఘల్ ఆర్ట్గా డివైడ్ చేసుకుంటాం. అఫ్ కోర్స్ మనకు రీజనల్ కింగ్డమ్స్ ఉన్నప్పటికీ కూడా మనం బ్రాడ్ క్లాసిఫికేషన్ ఢిల్లీ సుల్తనేట్స్లో ఉండే ఆర్కిటెక్చర్ అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్. అండ్ మోడర్న్ టైమ్స్లో తీసుకున్నాం అనుకోండి మనకు బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇండో గోతిక్ స్టైల్ అంటాము, నియో రోమన్ స్టైల్, మన పార్లమెంట్ బిల్డింగ్స్, బెంగళూరులోని టౌన్ హాల్స్, ఢిల్లీలో ఉండే కరోల్బాగ్ రీజన్, ఆ రీజన్ అంతా కూడా ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ స్టైల్ ఇన్ ద మేకింగ్. సో హరప్పా నుంచి మనకు ఐ జస్ట్ వాంట్ గివ్ యూ ఎ బ్రాడ్ ప్రాస్పెక్ట్. ఇండియాలో ఉండే మనకు మెగాలిథిక్ బరియల్ సైట్స్ ఉంటాయి ఇండియాలో. ఆల్మోస్ట్ 7,000 years బ్యాక్ హిస్టరీ ఉంది దానికి. అంటే 5000 BCలో ఇండియాలో ఈ మెగాలిథిక్ బరియల్ సైట్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయని అంటుంటాం. మనకు చెన్నై దగ్గర వెల్లూరు అని ఉంటుంది, అక్కడ కానీ మనకు అలప్పూజా, కేరళలో అలప్పూజా ఉంటుంది, లేదా హైదరాబాద్లో మన గచ్చిబౌలిలో ఉంటుంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల ఉంటుంది. అంటే అంత లాంగ్ హిస్టరీ గల ఇండియా. దిస్ ఈజ్ నాట్ అన్ అమెరికా. మనము హిస్టరీ టీవీ పెట్టారనుకోండి మీరు, మనకు అమెరికన్ హిస్టరీలో హార్డ్లీ ఒక 400-500 years బ్యాక్ హిస్టరీని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. యా దిస్ ఈజ్ లైక్ 200 years బ్యాక్, 150 years బ్యాక్, 100 years బ్యాక్ కాయిన్స్, ఇవన్నీ కూడా. బట్ ఇండియా గురించి ఏంటి, ఇండియాలో 2000 years బ్యాక్ కాయిన్స్ అండ్ ఆల్మోస్ట్ లైక్ 3000 years బ్యాక్ కల్చర్, సివిలైజేషన్స్ కూడా ఉన్నాయి. రీసెంట్లీ ఈ లాక్డౌన్ ముందు ఐ విజిటెడ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఐ వాజ్ రోమింగ్, నాకు కనిపించింది ఒకటి. ఐ వాజ్ షాక్డ్ బై సీయింగ్ దట్ 7,000 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ లైక్ 5000 BCలో ఉన్న ఒక కుండ, ఏ పాటరీ, బ్లాక్వేర్ పాటరీ, ఒక ప్లేట్ అండ్ స్పూన్స్, జ్యువెలరీ కనిపించాయి. సో ఐ వాస్ లైక్ వండరింగ్ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దాట్. ఐ వాస్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఇన్ గూగుల్. సో నాకు అక్కడ కనిపించింది ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి ఏరియాస్లో ఆల్మోస్ట్ 5000 BCలో ఉండే ఒక కల్చర్, మెగాలిథిక్ కల్చర్ అంటాం. లేకపోతే వి డోంట్ కాల్ దెమ్ అట్ కల్చర్, ఎందుకంటే వాళ్ళు అంత అర్బనైజేషన్గా డెవలప్ అవ్వలేదు. సో బట్ వాళ్ళు ఉన్నారు, మనుషులు ఉన్నారు అక్కడ, చాలా హైట్గా ఉంటారు మనుషులు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధుల్ని పెద్ద పెద్ద రాళ్ళతో పెడతారు, దాన్ని మష్రూమ్ రాక్ అని కూడా అంటారు.
అండ్ వీ హ్యావ్ బిగ్ స్టోన్స్, సర్క్యులర్ ప్యాటర్న్లో స్టోన్స్ అనేవి ఉంటాయని ఐ హ్యావ్ సీన్ దిస్ అట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, ఇండియాస్ కల్చర్ ఈజ్ నాట్ జస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అందరం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి స్టార్ట్ చేస్తుంటాం. ఇండియా ఈజ్ ఎ మ్యాగ్నిఫికెంట్ కల్చర్, ఇండియాలో చాలా పెద్ద కల్చర్ ఉంది, ఇండియాలో సిటాడల్ అంటాము, అండ్ హయ్యర్ సిటీ, లోయర్ సిటీ, అప్పటి నుంచి డిఫరెన్సెస్ ఉన్నాయి ఉన్నోడికి లేనోడికి, అండ్ దట్ ఈస్ ఎ హెరిటెన్స్ ఫర్ దట్ వీ హ్యావ్ బాట్ అని రకరకాల ఎక్స్పోజర్ ఫ్యాక్టర్స్ మనం చెప్పుకుంటాం. బట్ అంతకు మించి హైదరాబాద్లో, వేలూరులో, అలప్పుజాలో ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ హైదరాబాద్లో అట్లీస్ట్ కరోనా తర్వాతైనా సరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ ఉన్న 5000 బీసీలో ఉండే ఈ కల్చర్ గురించి తెలుసు. ఐ హావ్ డన్ ఎ వ్లాగ్, దాని లింక్ కూడా కింద షేర్ చేస్తాను మీకు. సో ఇండియాలో మనకు టెక్స్చర్ అండ్ కల్చర్ ఉంటుంది. మనం ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియాగా డివైడ్ చేసుకుంటాం. అంటే సో దిస్ ఈజ్ బికాస్ ఆ కల్చర్, ఆర్కిటెక్చర్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రీక్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రోమన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండే ఆ మయన్మార్ కింగ్డమ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, మన ఇన్ఫ్లుయెన్స్ మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండడం కానీ, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్గా చెప్పుకుంటాం. మనం జనరల్గా క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్గా మనం జనరల్ క్లాసిఫై చేసుకుంటే యాజ్ ఎ సైడ్ ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ అంటాం. మనకి ఏన్షియంట్లో హరప్పన్ అండ్ హరప్ప కన్నా ముందుని అసలు మనం పట్టించుకోము. వీ వోంట్ ఈవెన్ కేర్ అబౌట్ హరప్పన్ సివిలైజేషన్ కన్నా ముందు. దట్ ఈస్ కంప్లీట్లీ ఏ నెగ్లెక్టెడ్ హిస్టరీ. బట్ దట్ నెగ్లెక్టెడ్ హిస్టరీ, దాన్ని మనం చదవాలి. వీ హ్యావ్ టు నో అబౌట్ దట్ హిస్టరీ. ఎందుకంటే గచ్చిబౌలిలో మనం రోజు తిరుగుతున్నాము, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ మనకు తెలిసిన ఏరియానే కదా. ఇదే ఏరియాలో నీ పూర్వీకులు 5000 సంవత్సరాలు బీసీ, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2020లో ఉన్నాం, ఒక 7000 ఏళ్ళ సంవత్సరాల కింద మనుషులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ బతికారు, వాళ్ళ సమాధులు ఇంకా మన కళ్ళ ముందే ఉన్నాయి. ఆ సమాధుల మీద మనం పెద్ద పెద్ద క్యాంపస్లు, బిల్డింగులు కట్టుకుంటూ ఉన్నాం. సో ద థింగ్ ఈజ్ దాట్ ద టైమ్ అండ్ స్పేస్ ఆర్ చేంజింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో మన ఫ్యూచర్ని మనం అనలైజ్ చేసుకుంటూ మన పాస్ట్ని కూడా మనం తెలుసుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు నో అబౌట్ అవర్ కల్చర్. టూరిజం అండ్ కల్చర్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. హరప్పన్ ఆర్ట్, మౌర్యన్ ఆర్ట్ మనకు జనరల్గా ఫేమస్ ఆర్ట్. అంటే 1-2 కింగ్డమ్స్ మధ్యలో వస్తుంటాయి, కొన్ని పిల్లర్స్ కానీ వాళ్ళ స్మారకాలు కానీ ఉంటాయి. బట్ మనం విల్ డిస్కస్ అబౌట్ ద బ్రాడ్ ప్రాస్పెక్ట్. ఇండియాలో ఉండే పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ని మనం గుప్తా ఏజ్లో ఉండే సౌత్ ఇండియన్ ఆర్ట్ అని కూడా అంటాం. తర్వాత ఢిల్లీ సుల్తనేట్స్ వస్తారు, ఢిల్లీ సుల్తనేట్ ఆర్ట్, మొఘల్ ఆర్ట్, ఇండో గోతిక్ స్టైల్, నియో రోమన్ స్టైల్, అంటే మనకు పార్లమెంట్ బిల్డింగ్స్, ప్రెసిడెంట్ భవన్ బిల్డింగ్ ఎలా ఉంటుంది, దట్ స్టైల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇండియాలో హరప్పన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా గ్రేట్ బికాస్ అక్కడ ఉండే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మనకు దోవాబ్ అంటాం, అంటే 2 రివర్ల మధ్యలో ఉండే ల్యాండ్, మనకు జీలం, చేనాబ్, రావి, బియాస్, సట్లస్, ఆ రివర్ల మధ్యలో ఉండే ఒక్కో దోవాబ్లో ఒక్కో టైప్ ఆఫ్ కింగ్డమ్స్, హరప్ప, మొహంజోదరో, ధోలవీర, లోతలు, ఇలా ఒక్కో టైప్ ఆఫ్ ఏరియా ఒక్కో దోవాబ్లో ఉంటుంది. ఆ దోవాబ్ అంటే లైక్ యాజ్ ఎ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ని మనం దోవాబ్ అనలేం, ఎందుకంటే హైదరాబాద్కి పైన మనకు గోదావరి ఉంటుంది, హైదరాబాద్ కింద కృష్ణా రివర్ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఏ సాలిడ్ రాక్, డక్కన్ ప్లాట్యూలో రాక్. సో మనం హైదరాబాద్ని దోవాబ్ అనలేం. కానీ మనం పంజాబ్ రీజన్స్లో అండ్ మనకు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా, మనకు పాకిస్తాన్ రీజన్స్లో మనం దోవాబ్ అంటాం. ఈ హరప్పా రీజన్ మనకు ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉంటుంది, రావి రివర్ దగ్గర ఉంటుంది ఇంకా చెప్పాలంటే. సో ఈ రావి రివర్ దగ్గర ఉండి అప్పట్లోనే మనకు లింగం ఉండేది, అంటే అది శివుడా లేకపోతే ఇంకేదన్నా గాడా, XYZ వి డోంట్ నో. బట్ అప్పట్లోనే వీ హ్యావ్ ఏ స్టోన్ సింబల్, లింగం ఉండేది, యోని ఉండేది, మదర్ గాడెస్, అంటే అప్పట్లోనే మదర్కి ఇచ్చే మనం ఇంపార్టెన్స్, అంటే లేడీకి ఇచ్చే ఇంపార్టెన్స్ క్లియర్గా ఉంటుంది. అంటే అప్పట్లో స్ట్రక్చర్స్ కూడా మనకు ఫిమేల్ స్ట్రక్చర్స్ ఎక్కువగా ఉంటాయి, డాన్సింగ్ గర్ల్ కానీ. అప్పట్లో కూడా మనకు వీట్ అండ్ బార్లే, అంటే ఇప్పుడు ఐఎమ్ సీయింగ్ సమ్ యాడ్స్ ఇండియాలో సరికొత్త వీట్, కొత్త వీట్ మేము తయారు చేసాం, కొత్త వీట్ ఇండియాకి అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ న్యూ వీట్ మ్యాన్? ఇండియాకి తెలియని వీటా? మనకు ఆల్మోస్ట్ 2000 years బ్యాకే, లైక్ 2000 BCలో, అంటే 4000 years బ్యాకే మనకు వీట్ బార్లే ఉండేవి. అండ్ వీ హ్యావ్ డైస్, కాపర్ స్కేల్, కాపర్ ఉండేది అప్పుడు మనలో, మిర్రర్ కూడా ఉండేది. అండ్ మొహంజోదరోలో ప్రస్తుతం ఇండస్ రివర్ దగ్గర ఉంటుంది, అక్కడ గ్రేట్ బాత్ అని కూడా అంటాం, అంటే లైక్ గ్రేట్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది, గ్రేట్ గ్రానరీ అంటాం. ఇట్స్ లైక్ అంటే మన ఫుడ్ అంతా స్టోర్ చేసుకున్న ఒక ప్లేస్. ధోలవీర్ అంటాం, మన ప్రస్తుతం గుజరాత్లో ఉంటుంది. అక్కడ కూడా వాటర్ స్టేడియమ్స్, డ్యామ్స్ ఉన్నాయి. అండ్ లైక్ హార్నెసింగ్ ఏరియాస్ అంటాం, అంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ కానీ, ఎందుకంటే అదంతా డెజర్ట్ ఏరియా కాబట్టి అప్పట్లోనే వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ చేసాం. అండ్ లోతల్ అని ఇంకో ప్లేస్ ఉంటుంది మన అది కూడా గుజరాత్లోనే ఉంటుంది. అక్కడ మనకు క్రిమేటెడ్ స్టోన్స్, అంటే బరియల్, అప్పట్లో చనిపోయిన వాళ్ళని చేసిన బరియల్స్ కానీ, అండ్ అప్పట్లో పెయింట్ వేసిన జార్ల, అంటే డిజైనింగ్ అనేది ఇప్పుడే కాదు, అప్పట్లో కూడా ఉంది. అప్పట్లో కూడా పెయింట్ జార్ల మీద పెయింట్ వేయడం అంతెందుకంటే వెల్ ఐ వాస్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆ జార్ల మీద లైక్ బ్లాక్ ఉంటుంది, చిన్న డిజైన్ ఉంటుంది, అంటే లోపలికి వెళ్ళడానికి మనకు అలౌ లేదు, బయట నుంచి చూడొచ్చు. బట్ ఇట్ వాజ్ ఎ నెగ్లెక్టెడ్ ప్లేస్. ఒకసారి దయచేసి ఖచ్చితంగా విజిట్ చేయండి. సో అక్కడ మనకుండే ఆర్కిటెక్చర్, ఇట్ వాజ్ అ గ్రేట్ థింగ్. ఒకసారి మీ లైఫ్లో ఒక్కసారి చూడాలి.
ఆర్కిటెక్చర్ని. మెగాలిథిక్ బరియల్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టి చూడండి వస్తుంది మీకు, లేదా మెగాలిథిక్ బరియల్స్ ఇన్ గచ్చిబౌలి అని కొట్టి చూడండి. సో వీ హ్యావ్ గ్రేట్ స్ట్రక్చర్స్ ఇన్ 2000 బీసీలోనే ఎంత గ్రేట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అప్పట్లోనే మనకు అర్బన్ సివిల్ ప్లానింగ్ అని కూడా ఉంటుంది. అంటే ప్రస్తుతానికి మనం సఫర్ అవుతున్నాం కదా ఇండియాలో, అర్బనైజేషన్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మనం అర్బనైజేషన్లో ప్రతి ఒక్క అర్బన్ సిటీలో మనం కేవలం 40% ఆఫ్ ద పాపులేషన్కి మాత్రమే డిజైన్ చేస్తున్నాం. అంటే ప్రస్తుతం అంటే హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, ముంబై, ఏ సిటీ అయినా తీసుకోండి, కేవలం 40% ఆఫ్ ద ప్రజెంట్ పాపులేషన్కి సిటీ డిజైన్ చేయబడింది. కానీ మనం ఎక్స్టెండ్ చేస్తూనే పోతున్నాం. శాటిలైట్ సిటీస్ అంటాము చుట్టుపక్కల, అంటే సిటీ పక్కల ఢిల్లీలో అయితే గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్, గజియాబాద్ అంటాం. హైదరాబాద్లో అయితే పటాన్చెరు, జీడిమెట్ల, అట్లా XYZ సిటీస్ అని. సో వీఆర్ ఎక్స్టెండింగ్ ద సిటీ. బట్ అప్పట్లో కూడా సిటీకి సివిక్ ప్లానింగ్ అని క్లియర్గా ఉండేది. సో రోడ్స్, హౌసెస్, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ స్కిల్స్ అని కూడా అంటాం. సో దట్ వాస్ రియలీ గ్రేట్ కదా అసలు. అండ్ మనకు అప్పట్లో కూడా సీల్స్ ఉండేవండి, ద స్కల్ప్చర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. సో హరప్పన్లో మనకు సాఫ్ట్ స్టోన్ ఉండేది. మీరు ఐ థింక్ హృతిక్ రోషన్ది మొహంజోదారో మూవీ ఉంటుంది. అఫ్కోర్స్ దాంట్లో చాలా బ్లండర్స్ ఉన్నాయి. అందులో విలన్ అని చెప్పలేము, హీరో ఐ డోంట్ నో హాట్ టు సేమ్. బట్ విలన్ మాత్రం, అంటే ఆ ఊరి పెద్ద, ఆ సిటాడెల్కి ఉండే పెద్ద ఒక స్టోన్ తీసుకొని ఆ స్టోన్ మీద తను ఇంప్రింట్ చేస్తాడు. సో ఇప్పటి నుంచి ఇది కాయిన్గా చలామణి అవుతుందని చెప్పేసి. సో అలాగా అప్పట్లో కాయిన్స్ బదులు సీల్స్ వాడేవాళ్ళు. ఒక రాయి మీద ఒక సింబల్ వేసి ఆ రాయినే ట్రేడ్ చేసుకునేవాళ్ళు అనమాట. అప్పట్లో మనకు బ్రాంజ్ స్టాచ్యూస్ కూడా ఉండేవి. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటాం. అంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, మొత్తం అల్యూమినియం కాస్టింగ్ అని చెప్పేసి శాండ్ లోపల ఒక డిజైన్ చేసి పైన ఒక హోల్ పెట్టి లోపల ఈ కోక్ టిన్స్ అన్నిటిని కంప్లీట్లీ ఒక 500-600 డిగ్రీస్ దగ్గర మెల్ట్ చేసి పర్టికులర్ శాండ్లో పోసి ఆ శాండ్ని పగలగొట్టి ఆ స్ట్రక్చర్ని తయారు చేస్తాం కదా, ఆ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అని. ఇది మనం 2020లో 10 మిలియన్ 15 మిలియన్ లైక్స్ వస్తుంటాయి దానికి. ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ పెడితే మాత్రం ఆల్మోస్ట్ 500-600 కూడా రావు. బట్ వాటికి లైక్స్ చాలా వస్తుంటాయి కదా. బట్ అటువంటి టెక్నిక్ ఇండియాలో 4000 ఇయర్స్ బ్యాక్, అంటే 2000 బీసీలోనే ఉంది. దాన్ని మనం లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటాం. మీరు వీలైతే ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్, ఒకసారి ఏపీ స్టేట్ మ్యూజియం, లేదా ఇప్పుడు తెలంగాణ స్టేట్ మ్యూజియం, లేదా వైఎస్ఆర్ స్టేట్ మ్యూజియం అని కూడా అంటాం, మనకు లగ్డికప్పుల్లో ఉంటుంది పబ్లిక్ గార్డెన్స్ దగ్గర. వీలైతే అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. యూ విల్ నో ద గ్రేటెస్ట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఇండియా. ఈ రోజుకి 2020లో హైదరాబాద్లో మమ్మీ ఉందంటే మీరు నమ్మగలరా? ద రియల్ ఈజిప్ట్ మమ్మీ హైదరాబాద్లో ఉంది, ఆ మ్యూజియంలో ఉంది. ఆ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటే ఏంటి, అప్పట్లో ఉండే ఫాజిల్స్, ఆర్కిటెక్చర్, టెర్రకోటా ఫిగర్స్ అని కూడా అంటాం. గుజరాత్లో కాలిబంగన్లో దొరికే కొన్ని. సో పించింగ్ మెథడ్ అని కూడా అంటాం. సో అలాగా, అంటే గోర్లతో కూడా తయారు చేస్తూ ఉంటారు. అలా పించింగ్ మెథడ్తో, లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్స్తో అప్పట్లో ఉండే టెక్నిక్స్ని ఈ రోజు కూడా మీరు చూడొచ్చు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఆఫ్టర్ కరోనా ఒక్కసారి స్టేట్ మ్యూజియంకి వెళ్ళండి, లగ్డికప్పుల్లో ఉంటుంది పబ్లిక్ గార్డెన్స్లో, వెళ్ళి ఒక్కసారి చూడండి. అట్లీస్ట్ 1 డే మీ లైఫ్లో 1 డే టైం స్పెండ్ చేయండి. యూ విల్ నో ద మ్యాగ్నిఫిషెంట్ కల్చర్ అండ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. అప్పట్లో పాటరీ ఉండేది, రెడ్ శాండ్ స్టోన్స్ ఉండేవి. అండ్ దాని తర్వాత మనకు కోట్ ఆర్ట్ అని వచ్చింది. అంటే తర్వాత మౌరన్ ఆర్ట్ కూడా చాలా ఫేమస్ అయింది. మౌరన్లో మనకు లైక్ పిల్లర్స్ ఉన్నాయి, స్తూపాస్, కేవ్స్, పాటరీస్, స్కల్ప్చర్స్ చాలా ఉన్నాయండి. మనకు అశోకన్ టైంలో దొరికిన ఈ పిల్లర్స్, సారనాథ్లో దొరికిన పిల్లర్స్, అంటే ఈ రోజుకి మన స్టేట్ ఎంబ్లమ్గా చూసుకుంటున్నాం కదా. అండ్ చాప్టర్ నెంబర్ 2లో నేను చేశాను అబౌట్ స్టేట్ నేషనల్ సింబల్స్ గురించి. అండ్ ఈ సత్యమేవ జయతి మండకోపనిషత్తు నుంచి మనం తీసుకున్న ఆ కంప్లీట్ లోటస్ ఫ్లవర్ కానీ, ఆ 4 లైన్ సింబల్ కానీ, దాని మీద ఉండే సింబల్స్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ ఇన్ సీజన్ నెంబర్ 2. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్. మనకు స్తూపాస్ కూడా అప్పట్లో చాలా ఫేమస్ అనమాట. అంటే బరియల్ మౌండ్స్ అని కూడా అంటాం. స్తూపాస్ వేదిక్ పీరియడ్లోనే ఉంటాయి. ఈ స్తూపాస్ గురించి ఇండియాలో చాలా స్తూపాస్ ఉన్నాయి. మనకు భోపాల్ దగ్గర ఉంటుంది అవి కానీ, లేకపోతే వీ హ్యావ్ బరాబర్ కేవ్స్ అంటాము. చాలా ఓల్డెస్ట్ కేవ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కేవ్స్. అంటే ఓల్డెస్ట్ కేవ్స్ అంటే మనిషి పుట్టినప్పుడు ఆఫ్రికాలో ఉన్న కేవ్స్ కదా, ఆఫ్రికాలో కూడా కొన్ని కేవ్స్ ఉన్నాయి. బట్ ఆర్కిటెక్చర్ పరంగా ఒక హార్షూ ఎంట్రన్స్ లాగా, అంటే అప్పట్లోనే ఆల్మోస్ట్ ఒక 2000 ఇయర్స్ బ్యాక్లోనే ఒక స్ట్రక్చరు, ఒక విహార, ఒక కేవ్ లాంటి స్ట్రక్చరు, దానికి డిజైన్, ఎంట్రన్స్లో అప్పటి నుంచే డిజైన్లు ఉంటాయి. మనం ఇప్పుడు డిజైన్లు వేసుకుంటున్నాం ఎంట్రన్స్కి, ఇంటి బయట ఎంట్రన్స్కి టైల్స్ మీద డిజైన్లు వేస్తున్నాం. ఆ టైల్ని మనం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. కానీ అప్పట్లో కొండకే డిజైన్ వేసేవాళ్ళు. కొండ లోపల బొక్క పెట్టి ఆ బొక్కలో ఆ కేవ్లో నివసిస్తూ కొండ బయట కూడా వీ హ్యావ్ పాపులర్ ఆర్ట్, కేవ్ ఆర్కిటెక్చర్ అంటారు. దాన్ని విహారాస్ అని కూడా అనేవాళ్ళు. అండ్ స్కల్ప్చర్స్ కానీ మనకు, ఇఫ్ పాసిబుల్ గాయస్, మీరు ఎప్పుడైనా పూణేకి కానీ ముంబైకి కానీ వెళ్ళేవారైతే, బిట్వీన్ పూణే అండ్ ముంబై మనకు కార్లే కేవ్స్ అని వస్తాయి. కార్లే కేవ్స్ చాలా బాగుంటాయి, చైత్యాస్ అని కూడా అంటారు. సో లైఫ్లో ఒక్కసారైనా సరే చూడాల్సి, ఎందుకంటే ఆ పెద్ద ఆ బ్లాక్ బసాల్ట్ రాక్ని పగలగొట్టి
కొండల్లో గుహల్ని అంటే కొండని గుహలాగా మార్చాం. అంటే ఇట్స్ నాట్ జస్ట్ డ్రిల్లింగ్. అంటే ఇప్పుడు మనం కోల్ కాస్టింగ్ కోసం డ్రిల్ చేస్తున్నాం కదా! అలా కాకుండా ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్‌లో పిల్లర్స్ మీద ఆల్మోస్ట్ లెఫ్ట్ ఒక 20 పిల్లర్స్, రైట్ సైడ్ ఒక 20 పిల్లర్స్. ప్రతి ఒక్క పిల్లర్ ఎగ్జాక్ట్ సేమ్ డిజైన్‌తో ఉంటుంది. అంటే కేవలం పిల్లర్ లాగా ఇప్పుడు మనకుండే బీమ్స్, పిల్లర్స్ లాగా కాదు. ప్రతి ఒక్క పిల్లర్ మీద డిజైన్, ఎలిఫెంట్ డిజైన్ ఇవన్నీ కూడా వీ హావ్ సో మచ్ కేవ్స్. కార్లే కేవ్స్ అయితే వీ హావ్ చాలా బావుంటాయి. ఈ ఈ మనకు లోనావాల దగ్గర ఉంటాయి. అండ్ అజంతా కేవ్స్‌లో మనకు ఆల్మోస్ట్ 29 కేవ్స్ ఉంటాయి. 25 విహారాలు ఉంటాయి. 4 చైత్యాస్ అని కూడా ఉంటాయి. విహారాస్ అంటే లైక్ ఇప్పట్లో రిసార్ట్స్ లాగా అప్పట్లో ఉండేవన్నమాట. సో మనకి ఎల్లోరా దగ్గర ఉంటాయి. ఒక్కసారి లైఫ్‌లో ఖజురహో, ఎల్లోరా, ఈ అజంతా ఒకసారి వెళ్ళాలి. వెళ్తే యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ వి. మనం ఏంటి? మన పూర్వీకులు అంత గ్రేట్‌గా ఉన్నారు. మన పూర్వీకులు అంత గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్‌ని చేశారు. ప్రపంచానికే ఇన్స్పిరేషన్ ఇచ్చిన మనం ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాము? వై వి ఆర్ నాట్ గెట్టింగ్ డెవలప్? మనం ఎందుకు మన కల్చర్‌ని సరిగ్గా ఎన్‌లైట్ చేసుకోవట్లేదు? యూ విల్ గెట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. అండ్ మనకు ఉదయగిరి కేవ్స్ అని కూడా ఉంటాయి. మనకు ఒడిస్సా దగ్గర ఉంటాయి. అండ్ ఈవెన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా మనకు మనకొక కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. మనకు ఇంకా చెప్పాలంటే టెంపుల్‌లో 5 స్టేజెస్ ఉంటాయి. టెంపుల్‌కి అంటే బేసిక్ రూల్స్ ఏంటంటే దానికి ఫ్లాట్ రూఫ్ ఉండాలి. అప్పట్లో నాట్ ఇన్ 2020 లైక్ 1500 ఇయర్స్ బ్యాక్ లైక్ 500 బీసీలో మనకు ఫ్లాట్ రూఫ్స్ ఉండాలి. టెంపుల్ అనేది స్క్వేర్ షేప్‌లో ఉండాలి. షాలో పిల్లర్స్ ఉండాలి. ప్లాట్‌ఫామ్ కొంచెం కింద ఉండాలి. అండ్ మనకు సాంచి స్తూపా దగ్గర లైక్ సాంచిలో టెంపుల్ నెంబర్ 17 అని ఉంటుంది సాంచిలో. అది చూడండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అండ్ అంటే బాగుంటుందంటే ప్రస్తుతం బృహదీశ్వర టెంపుల్ లాగా, లేకపోతే మురుడేశ్వర టెంపుల్ లాగా, లేదా మనకు లైక్ షోర్ టెంపుల్ లాగా, ఖజురహో టెంపుల్ అంత బ్యూటిఫుల్గా కాకపోయినా సాంచిలో మనకు అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఉండేదే, లైక్ 1500 ఇయర్స్ బ్యాక్లోనే ఇంత టెక్నాలజీ ఉండేదే అనే అనే ఇది మనకు తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అండ్ ఈవెన్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కూడా మనకు అరౌండ్ 12th సెంచరీ, ఇంకా చెప్పాలంటే 1206 టు 1290 మధ్యలో మనకు బాగా ఈ స్లేవ్ డైనాసిటీ ఎప్పుడైతే ఇండియాకి వచ్చిందో వాళ్ళ యొక్క ఇంపీరియల్ స్టైల్స్ కూడా మనకు బాగా డెవలప్ అయ్యాయి. అజ్మీర్ దగ్గర ఉంటుంది అజ్మీర్ దర్గా కానీ, అర్హై దిన్కా జోధ్పురా అంటాం. సో ఐ హావ్ విజిటెడ్ జస్ట్ రీసెంట్లీ టు అజ్మీర్. అండ్ అక్కడ వీడియో కూడా చేశాను నేను అంత దాని యొక్క ఆర్కిటెక్చర్, దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క స్టైల్ అన్ని. ఇఫ్ పాసిబుల్ ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే మనకి ఢిల్లీలో ఉండే కుతుబ్ మినార్, అలై దర్వాజా కానీ, మనకు డబల్ డోమ్ స్ట్రక్చర్ అప్పట్లో మనకు లోడీ డైనాసిటీ టైంలో డబల్ డోమ్ స్ట్రక్చర్ వచ్చేది. సో ఈ అంటే టోమ్స్ ఎక్కువగా ఉండే అనమాట ఈ లోడీ డైనాసిటీ టైంలో. మనకు వెస్ట్ బెంగాల్లో కూడా మనకు కుదాం రసూల్ మాస్క్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా జాన్పూర్ మాస్క్ కానీ, అట్ ద సేమ్ టైం మనకు బిజాపూర్లో అంటే గోల్ గుంబజ్ మాస్క్ కానీ, ఇవన్నీ కూడా 3 ఆర్చ్డ్ ఫేసెస్ డబల్ డోమ్ అంటే లైక్ కొన్ని డబల్ డోమ్స్ ఉన్నాయి. అండ్ పర్టికులర్లీ బీజాపూర్ స్కూల్ అయితే మనకు పెద్ద డోమ్ ఉంటుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డోమ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దిస్ ఈస్ ద స్ట్రక్చర్, దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. 1606లో జహంగీర్ డెకరేట్ చేసిన మనకు ఆగ్రా ఫోర్ట్ కానీ, అండ్ తర్వాత బులంద్ దర్వాజా కానీ, హుమాయూన్ టూంబ్, అండ్ సేమ్ టైం ఫతేపూర్ సిక్రీ. అండ్ ఎంత బాగుంటాయి తెలుసా, లైక్ మైక్రో డిజైన్స్. మనం ఇప్పుడు అనుకునే స్ట్రక్చర్ కల్చర్, అబ్బా ఇండియాలో చాలా గ్రేట్ కల్చర్ ఉంది. లేదా వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు కూడా దే యూస్ టు థింక్ అంటే కొత్త కొత్త డిజైన్స్ కానీ, మనకు క్లాత్స్ మీద వేసుకునే డిజైన్స్ కానీ చాలా మైన్యూట్ మైక్రో డిజైన్స్ ఉంటాయి కదా. మనం క్లాత్స్ మీద వేసే డిజైన్నే మైక్రో డిజైన్స్, మన గ్రేట్ డిజైన్స్. ఈ పిపి జీన్స్, లీ కూపర్ వీళ్ళందరూ చాలా బాగా వేస్తారు డిజైన్స్ అనుకుంటాం. బట్ 15th అండ్ 14th సెంచరీస్లోనే మనకు యూ హ్యావ్ టు విజిట్ దిస్ ఫతేపూర్ సిక్రీ అండ్ చిస్తీ తాంబ్ అనుకుంటాం, సలీం చిస్తీ తాంబ్. వీటన్నిటిలో ఒక మైక్రో డిజైన్ ఐవరీతో చిన్న చిన్న డిజైన్స్, అంటే మనం పెన్సిల్తో కూడా గీయలేని చిన్న డిజైన్స్ని అప్పట్లో రాళ్ళ మీద చెక్కారంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ సో గ్రేట్ కదా. అండ్ అలాగే మనకు రాజ్పూత్ స్టైల్లో ఉంటాయి అనమాట. మనకు హవా మహల్, మనకు రాజ్పూత్ స్టైల్లో కొన్ని ఆర్కిటెక్చర్ ఉంటుంది. హ్యాంగింగ్ బాల్కనీ అంటాం, లేదా హవా మహల్ అంటాం. మనకు రాజ్పూత్ స్టైల్లో కూడా కొన్ని ఆర్కిటెక్చర్ ఉంటుంది. మళ్ళీ ముఖ్యంగా మనకు జోధ్పూర్, జైపూర్ రీజన్స్లో ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ హవా మహల్, చాలా బాగుంటుంది. మనకు హవా మహల్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ ఏంటంటే బాల్కనీస్ అన్ని కూడా హ్యాంగింగ్ బాల్కనీస్ ఉంటాయి. అంటే అప్పట్లోనే, ప్రస్తుతం మనము స్పేస్ని తగ్గించుకోవడానికి లేదా స్పేస్ని పెంచుకోవడానికి ఇంకా చెప్పాలి అంటే కార్డర్కి బయటికి ఎక్స్టెండ్ చేసుకుంటూ హ్యాంగింగ్ బాల్కనీస్ కడుతూ అబ్బో దిస్ ఈజ్ ఎ న్యూ ఇన్వెన్షన్, అది ఇది అని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అంటున్నారు. బట్ ఈ హ్యాంగింగ్ బాల్కనీ ప్రాజెక్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 500 ఇయర్స్ బ్యాకే ఉంది కదా రాజ్పూత్ స్టైల్లో ఈ హవా మహల్లో. ఆ హవా మహల్ కూడా రీసెంట్లీ ఐ విజిటెడ్ బిఫోర్ దిస్ లాక్డౌన్. ఆ ఇమేజెస్ కూడా ఐల్ పేస్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఐల్ మేక్ వన్ యూట్యూబ్ వీడియో. ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను మీకు, జస్ట్ హ్యావ్ లుక్ ఎట్ దట్. అండ్ మనకు సన్ టెంపుల్ కానీ, కోనర్క్లో ఉండే సన్ టెంపుల్. అండ్ మనకు కాశ్మీర్లో పండరీనాథ్ టెంపుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ 10th సెంచరీలో సింగిల్ కార్వింగ్, అంటే ఒకే ఒక కొండని రాయిగా మార్చి టెంపుల్గా మార్చిన గొప్ప టెంపుల్ అనమాట.
మనకు పండరీనాథ్ టెంపుల్ అంటే లైఫ్లో ఒక్కసారి వెళ్ళాలి. కార్గిల్, పండరీనాథ్ టెంపుల్, లే, లడాక్ అండ్ బైకర్స్కి, వ్లాగర్స్కి. యాజ్ ఎ వ్లాగర్ ఇట్స్ మై డ్రీమ్ ఈవెన్ టు గో టు జమ్మూ అండ్ కాశ్మీర్. మీకు ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను రిగార్డింగ్ టూరిజం ఆఫ్ ఇండియా. చార్ధామ్ మీకు ఐడియా ఉంటుంది కదా, వన్ ఆఫ్ ద లైక్ హిందూ రిలీజన్లో ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేసెస్. వైల్ యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ మీరు ముస్సూరికి వెళ్ళే రూట్లో, ఢిల్లీ నుంచి ముస్సూరికి వెళ్ళే రూట్లో రిషికేశ్లో ఆగి, రిషికేశ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళారనుకోండి మనకు దాసారు కానీ, యమునోత్రి, గంగోత్రి వస్తాయి. లేదా ఋషికేశ్ నుంచి రైట్కి వెళ్ళామనుకోండి కేదారీనాథ్, బద్రీనాథ్ వస్తాయి, రుద్రప్రయాగ్ అంట. సో అక్కడ కూడా మనకు చంబా టనల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీ హ్యావ్ టు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. మనకు ప్రసాద్ స్కీమ్లో కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ అంటే నాట్ జస్ట్ ఫర్ మార్క్స్ అండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ అన్ ఇండియన్. ఒక ఇండియన్గా నా దేశంలో ఇవన్నీ చూడాల్సిన ప్లేసెస్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు విజిట్ ఇన్ ఇండియా. మనం కొత్త టెక్నాలజీ చూసుకున్నాం అనుకో, నియో రోమన్ స్టైల్ని కూడా అంటాం. సో కన్స్ట్రక్షన్ ఎంతమంది కట్టినా కానీ మనకు రీసెంట్గా కట్టిన స్ట్రక్చర్స్, విక్టోరియా మెమోరియల్ కానీ మనకు కోల్కతాలో ఉంటుంది, లేదా మనకు ఢిల్లీలో ఉంటుంది కదా సుప్రీంకోర్ట్ కానీ, లేదా పార్లమెంట్ బిల్డింగ్ కానీ, ప్రెసిడెన్షియల్ ఆ నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ఆఫీసెస్ కానీ, అవన్నీ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. లైక్ ఇవన్నీ కూడా మనకు ఎడ్విన్ ల్యూటిన్ డిజైన్ చేసిన స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా సర్క్యులర్ బిల్డింగ్స్ లాగా, అప్ టర్న్డ్ డోమ్ లాగా. సో డోమ్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ, రాష్ట్రపతి భవన్. సో ఈ రాష్ట్రపతి భవన్ కూడా బయట నుంచి బాగుంటుంది, లోపల నుంచి ఇంకా బాగుంటుంది. లోపల నుంచి మేబీ మీరందరూ ఢిల్లీకి వెళ్ళి ఆ లోపల పార్లమెంట్ భవన్ లోపల కానీ, లేదా ప్రెసిడెన్షియల్ ఆఫీస్ లోపల, అఫ్కోర్స్ పార్లమెంట్ బిల్డింగ్కి ఎవరికి అపాయింట్మెంట్ ఉండదు, బట్ ప్రెసిడెంట్ భవన్ లోపల యూ కెన్ విజిట్, సమ్ అకేషన్స్లో విజిట్ చేయొచ్చు. ఐ హ్యావ్ బీన్ టు దట్ ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ లోపల అక్కడ ఉండే స్ట్రక్చర్స్ కానీ, అక్కడ ఉండే గ్రేట్ ఆర్కిటెక్చర్, అక్కడ పర్టికులర్లీ అసలు ఈ నియో రోమన్ స్టైల్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఐ హ్యావ్ మేడ్ ఎ వీడియో. నాకు బయట దొరకదు అవన్నీ కూడా. నాకు ప్రెసిడెంట్ భవన్ విజిట్ చేయడానికి ఒక ఛాన్స్ వచ్చింది. సో ఈ 2020 జనవరిలో ఐ హ్యావ్ విజిటెడ్ జస్ట్ బిఫోర్ లాక్డౌన్. సో లోపలికి వెళ్ళి ఐ హ్యావ్ మేడ్ వన్ వీడియో. నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అది జస్ట్ హ్యావ్ లుక్ ఎట్ దట్ యూపీఎస్సీ రేడియోలో. అక్కడ ఉండే స్ట్రక్చర్స్, వీధులు కానీ, అక్కడ ఆర్కిటెక్చర్ కానీ కంప్లీట్లీ అంటే మనకు ప్రస్తుతం సౌత్ ఇండియాలో లేదా ద్రవిడియన్ స్టైల్ కానీ, వేసరా స్టైల్ కానీ, ఈ నగర టెంపుల్ స్టైల్ కానీ, లేకపోతే ఈ ఇస్లాం ఆర్కిటెక్చర్ కానీ, వీటన్నిటికీ కొంచెం దూరంగా, వీటన్నిటికీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ పార్లమెంట్ బిల్డింగ్, ఆ ప్రెసిడెంట్ భవన్ కానీ, ఆ నార్త్ బ్లాక్ కానీ, సౌత్ బ్లాక్ కానీ, ఇవన్నీ కూడా. సో చూస్తుంటేనే ఓకే ఇంత బాగుంటుంది అది స్ట్రక్చర్. అంటే ఆఫ్ కోర్స్ ప్రెసిడెంట్ భవన్ లోపల ఎలా ఉంటుందో బయటికి తెలియదు కదా. సో వైల్ ఐ వాజ్ రీసెంట్లీ బీన్ దేర్, ఐ హ్యావ్ మేడ్ దట్ వీడియో, జస్ట్ హ్యావ్ లుక్. అండ్ అలాగే కొత్త టెక్నాలజీ, కొత్త ఆర్కిటెక్చర్ మనం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే లైక్ 7,000 years నుంచి హౌ వీ హ్యావ్ ఎవాల్వింగ్, ఆ ఎవాల్వేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇండియాలో ఉండే గ్రేట్ పెయింటింగ్స్ గురించి ఒక స్మాల్ బ్రీఫ్ ఇస్తాను మీకు. మనకు పెయింటింగ్స్లో కొన్ని స్ట్రక్చర్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. మనకు బావా అంటే కలర్స్ని ఎక్స్ప్రెషన్ చేయడాన్ని బావా అంటాము, లేదా ఫామ్స్ని, రకరకాల కొత్త ఫామ్స్ని రిప్రజెంట్ చేయడం మనకు అంటే వేదిక్ టెక్స్ట్లో మనకు రూపభేద అంటాము. అండ్ సబ్జెక్ట్ యొక్క ఎంత డెప్త్గా ఉంది, దాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాము అంటే సాదృశ్యం అంటాము. అంటే గుప్తా ఏజ్లోనే ఒక పెయింటింగ్ని ఎలా చదవాలి. మనం ఇప్పుడు న్యూ ఆర్ట్ని చూస్తుంటాం కదా, ఒక డిజైన్ ఉంటుంది, ఆ డిజైన్ ఎవరు వేసారో, ఎందుకు వేసారో, ఎప్పుడు వేసారో, అసలు ఆ డిజైన్ ఏంటో అర్థం కాదు. నాకైతే ఈ మోడర్న్ డిజైన్స్లో ఏది అర్థం కాలేదు. ఒక బ్రష్ తీసుకొని ఒక కాగితం మీద పిచ్చి గీతలు గీస్తూ ఉంటారు, అండ్ వీ కాల్ దట్ యాస్, మనం దాని నుంచి ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ఓకే ఇక్కడ రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ అంటే పెయింటర్కి కోపం వచ్చిందేమో, లేదా తన భావాలను అక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు. మేబీ నేనైతే కనెక్ట్ కాలేదు, మేబీ hundreds of millions of people కనెక్ట్ అయ్యారేమో. బట్ మన వేదిక్ టెక్స్ట్లోనే ఒక పెయింటింగ్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి. సో నియోలిథిక్ అంటే మనకు ఈ నియో ఎరా, ఈ కొత్త ఎరాస్లో ఉన్న ప్రకారమే మనకు గుప్తా పీరియడ్లో, వేదా టైంలో కూడా మనకు వాత్సాయన కామసూత్ర ఆ బుక్లో ఉంటుంది అనమాట. షాగంధ అని కూడా అంటాం. సో ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఒక పెయింటింగ్లో ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనము లవణ యోగం అంటాము. అట్ ద సేమ్ టైం ఒక ప్రపోర్షన్ని, అంటే ఏ ప్రపోర్షన్లో ఉండాలి, ఒక చెట్టు గీస్తే చెట్టు పక్కన మనిషి ఎంతలో ఉండాలి, ఒక ఆబ్జెక్ట్ని ఎలా చూపించాలి, ఒక సబ్జెక్ట్ని ఎలా చూపించాలి, వాటిని ఆ చదువుని, అంటే మనం వేదాస్లో ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీ పర్టికులర్ కల్చర్ ఆర్ రిలీజియన్, బట్ ఇప్పుడున్న కల్చర్ అండ్ సివిలైజేషన్స్లో వీ హ్యావ్ కంప్లీట్లీ ఫర్గెటెడ్ అవర్ పాస్ట్. మన పాస్ట్లో కూడా ఒక పిక్చర్ని, ఒక పెయింటింగ్ని ఎలా చదవాలి, దాన్ని మనం ప్రమాణం అని కూడా అంటాం. అంటే ఏ సబ్జెక్ట్ని, ఏ ఆబ్జెక్ట్ని, చెట్టు ఎంత ఉండాలి, పుట్టు ఎంత ఉండాలి, మనిషి ఎంత ఉండాలి, మనిషి చేతులు కాళ్ళు ఏ సైజులో ఉండాలి, ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ స్టడీ లాగా ఉంటుంది. బట్ వీ హ్యావ్ ఏ ప్రిజంప్షన్ కదా,
మనకొక ప్రిజంప్షన్, ఒక ప్రెజుడిస్ ఉంటుంది కదా! లైక్ మన కల్చర్‌లో సైన్స్ ఉండదు. లేదా ఈ సైన్స్ ఎరాలో పాత కల్చర్ వేస్టు. ఆ పాత కల్చర్ మనం యూజ్ చేసుకోలేము. మనం సైన్స్ అండ్ లైక్ కల్చర్‌ని, సైన్స్‌ని కలపకూడదు. ఎందుకు కలపకూడదు? అప్పట్లో ఉండే టర్మ్స్‌కి, అప్పట్లో ఉండే కల్చర్‌కి, అప్పట్లో ఉండే నాలెడ్జ్‌కి అదెక్కువ. ఇప్పట్లో ఉండే వాళ్ళకి ఇదెక్కువ అవ్వచ్చు. బట్ వీ హ్యావ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్. ఈ వాత్స్యాయన కామసూత్రాలో వీ హ్యావ్ సో మచ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు లెర్న్. అండ్ పర్టికులర్లీ ఈ బుద్ధిస్ట్ లిటరేచర్, బ్రాహ్మణికల్ లిటరేచర్‌లో మనకు టెక్స్టైల్స్ మీద ఎలా వేయాలి అండ్ దాన్ని మనము లేప్య చిత్ర అని కూడా అంటాం. మనము ఆర్ట్‌ని ఎలా డిజైన్ చేయాలి, దాన్ని లేఖ్య చిత్ర అంటాము. అండ్ మనకు పట చిత్రాన్ని కూడా అంటాం. పటాల మీద చిత్రం ఎలా వేయాలి, ఏ డైమెన్షన్స్‌తో వేయాలి, ఇవన్నీ కూడా మనకు కామసూత్ర అంటే కామసూత్రాల్లో మనకు వాత్సాయన రాసిన కామసూత్రాలు ఇవి కూడా ఉంటాయన్నమాట. నాట్ జస్ట్ అబౌట్ సెక్షువల్ హార్నెసింగ్ అండ్ బిహేవియర్, బట్ ఇటువంటివన్నీ కూడా మనకు క్లియర్‌గా ఈ వాత్సాయన కామసూత్రాల్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ టూరిజం. నెక్స్ట్ పార్ట్లో కల్చర్ అండ్ టూరిజంకి సంబంధించిన ప్రాస్పెక్ట్స్, టూరిజంలో కరెంట్ అఫైర్స్ అండ్ మోర్ ఆఫ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలుసుకుందాం.